తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ, ఎస్పెషల్లీ కెరీర్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కన్యా రాశి వారికి, అది కూడా విమెన్కి కనుక మనం చూస్తే ఉగాది నుంచి 2025 ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఏ కెరీర్లో వారు బాగా రాణించగలుగుతారు అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్. ఈ ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే అండి, కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం కన్యా రాశి వారికి ఏ కెరీర్ బాగా సూట్ అవుతుంది, ఏ కెరీర్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి. కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది. కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ ఆస్ట్రాలజీ. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఎందుకు పుట్టారో, నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి, ఇంకొక జన్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం, వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది. నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టానో, ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను, అదే కెరీర్ అండి. ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి, ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము. అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో 2nd, 6th అండ్ 10th లార్డ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అయితే అవి సత్వ, రజస్, తమో గుణాలు, పైగా సర్వగుణంతో సహా. ముందుగా సత్వగుణం అనుకోండి. సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ, తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు, పురాణాలు చెప్పేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అవ్వచ్చు, తత్వవేత్తలు అవ్వచ్చు, లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు. కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు, ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు. వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు. ఇంకా రెండవది రజోగుణ సంపన్నులు. వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు, తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు. తర్వాత ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే, ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు. ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక మూడవది తమోగుణ సంపన్నులు. ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కార్మికులండి, కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు, ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్, తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న వర్కర్లు, లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్సు, లేకపోతే ఇంకా అలా కష్టాన్ని నమ్ముకున్న రైతులు, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం మీదే బ్రతకాలి, కష్టం మీదే ఆధారపడి ఉంటారు. ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా, లారీ తోలుకునే వాళ్ళైనా, బస్ డ్రైవర్స్ అయినా, లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి. ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వీళ్ళకి సత్వ, రజస్, తమో గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది. అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పనిచేయగలరు, ఫిజికల్ యాక్టివిటీతో అయినా పనిచేయగలరు. రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు. ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము, దాంతోపాటు కొన్ని వ్యాపార సంస్థలు నడపడము, ఎంతోమందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు సర్వగుణ సంపన్నులు. ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ, ఒక బిజినెస్ పెట్టుకుని, ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ, ఇంకొక వ్యాపారము, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలా 4-5 పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా, వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు. సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని 2nd, 6th అండ్ 10th లార్డ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ విమెన్ కి, కన్యా రాశి వారికి ఈ ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న?
ఉమెన్కి ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 గుణాల్లో వీరు సర్వగుణ సంపన్నులు. ఎందుకనంటే కన్యా రాశి వాళ్ళు జనరల్గానే బిజినెస్ మైండెడ్ అండి. ఏదైనా వ్యాపారంగా ఒక కమర్షియల్ కోణంలో ఆలోచించాలి అంటే కన్యా రాశి వాళ్ళే చేస్తారు. ఎక్కడి నుంచి లాభం వస్తుంది, ఎక్కడి నుంచి మనం సామరస్యంగా వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడి నుంచి డబ్బు సంపాదించవచ్చు, ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి తెలివితేటలన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. సో కన్యా రాశి వాళ్ళు వెరీ టాలెంటెడ్ అండ్ సర్వగుణ సంపన్నులు. బికాస్ ద ఒరిజినల్ సెకండ్ హౌస్ వచ్చి వీళ్ళకి తుల అవుతుంది, శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. అండ్ 6th లార్డ్ వచ్చి కుంభము బిజినెస్, అండ్ తర్వాత 10th లార్డ్ వచ్చి మళ్ళీ బిజినెస్. అంటే కంప్లీట్గా వీళ్ళు బిజినెస్ని వీళ్ళ క్రియేటివ్గా ఇండిపెండెంట్గానే ముందుకు వెళ్ళగలిగే తత్వము వీళ్ళలో ఉంటుంది. కన్యా రాశి స్త్రీలు ఎక్కువ శాతము ఇంట్లో ఉంటూ హోమ్ మేకర్స్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లేదు జాబ్ చేయాలనుకునే వాళ్ళు సర్వగుణ సంపన్నులుగా వ్యాపారంలోకి దిగి వ్యాపారంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు. సో అలాని జాబ్ వీళ్ళకి బాగోదా అంటే బాగుంటుంది. బికాజ్ 6th లార్డ్ శని అవ్వడం వల్ల ఖచ్చితంగా బాగుంటుంది. కానీ జాబ్ కన్నా రాదర్ దాన్ జాబ్ వీళ్ళు బిజినెస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎక్సలెంట్ కెరీర్ అనేది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళ క్రియేటివ్ థాట్స్, వీళ్ళ యొక్క కష్టము, వీళ్ళు ఆలోచించేటువంటి విధానం అంతా కూడా కంప్లీట్గా కమర్షియల్గా ఉంటుంది. విపరీతమైన డబ్బు సంపాదిస్తారు, అది కూడా ఓన్ ఇండివిజువల్గా మాత్రమే. ఎప్పుడైతే వీళ్ళు పార్ట్నర్షిప్లో బిజినెస్లోకి వెళ్తారో కంప్లీట్గా నష్టపోతారు. మళ్ళీ మీరు బిజినెస్లోనే ఉండి మీది కన్యా రాశి అనుకుంటే పార్ట్నర్షిప్ అస్సలు చేయొద్దమ్మా, నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే కమింగ్ టు కెరీర్ ఆస్ట్రాలజీ, ఇండివిజువల్ జాతకం అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇండివిజువల్ జాతకం అని అంటే అందులో అమాత్య కారక గ్రహము, మనం ఇందాక చెప్పాను. అమాత్య కారక గ్రహం అని అంటే ఏదైతే ద హైయెస్ట్ 2nd డిగ్రీ ప్లానెట్ ఉంటుందో అదే అమాత్య కారక గ్రహము. ఆ గ్రహము ఏ గ్రహం అయింది, అది ఈ కన్యా రాశికి సూట్ అవుతుందా? ఉదాహరణకి వీళ్ళకి బిజినెస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పాను. ఈ అమాత్య కారక గ్రహం కూడా ఏ బుధుడో ఏ గురుడో అయితే లేకపోతే ఏ శుక్రుడో అయితే ఎక్సలెంట్గా రాణిస్తారు. అప్పుడు కూడా అమాత్యకార గ్రహము యోగిస్తూ ఉండాలి. అంటే అది ఒక రిట్రోగేషన్లో ఉండడం కానీ, కంబషన్లో ఉండడం కానీ, లేకపోతే అది ఒక ఎనిమి దాంట్లో ఉండడం కానీ ఉంటే కనుక వాళ్ళకి బలం ఉండదు. వాళ్ళ ప్రయత్నం బిజినెస్లో చేస్తుంటారు కానీ ఆ గ్రోత్ అనేది అందదు. సో అందరూ బిజినెస్ చేయాలనుకుంటారు కన్యారాశి వాళ్ళు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి అందులో ఎవరికైతే అమాత్య కారక గ్రహం యోగిస్తూ ఉంటుందో, ఎవరికైతే ఏ గ్రహ కారకత్వానికి సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. ఉదాహరణకి బుధుడు తీసుకున్నారనుకోండి, బిజినెస్కి కారణమైనటువంటి గ్రహము. అదేవిధంగా శుక్రుడు తీసుకున్నారనుకోండి, బిజినెస్లో బూటిక్స్ కానీ, బట్టల వ్యాపారం కానీ, లేకపోతే లగ్జరీ ఐటమ్స్ కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ, ఫ్రాగ్రెన్సెస్ కానీ, ఇలాంటి వ్యాపారాలు. అదే మళ్ళా మీరు బుధుడుండి మళ్ళా ఏ రవో తీసుకున్నారనుకోండి, మెడికల్ షాప్స్, గోల్డ్ షాప్స్, ఇలాంటివన్నీ వస్తాయి. చంద్రుడు మళ్ళీ సిల్వర్ షాప్స్, పాల పదార్థాలు వ్యాపారాలు, లిక్విడ్స్ ఇవన్నీ వస్తాయి. అలా ఎవరైతే వాళ్ళకి సూట్ అయ్యేటువంటి అమాత్య కారక గ్రహాన్ని గమనిస్తూ దానికి తగినటువంటి వృత్తుల్లో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక కమింగ్ టు 2025 కన్యా రాశి వాళ్ళకి బిజినెస్ అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, మీరు చూస్తే కన్యా రాశి నుంచి మీనరాశి 7th హౌస్ అవుతుంది. ఈ 7th హౌస్లో అయినటువంటి మీనరాశిలో 7th హౌస్ అంటే ఒరిజినల్ బిజినెస్ హౌస్ అండి. ఈ హౌస్లో వీళ్ళకి షష్టగ్రహ కూటమి పట్టబోతోంది. ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ వల్ల బిజినెస్లో లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 2 కేసెస్లో ఉంటాయి. ఒకటి, ఎవరికైతే అమాత్యకారక గ్రహం బాలేక ఇబ్బంది పడుతూ ఉంటుందో వాళ్ళకి భారీ నష్టం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళు వ్యాపారంలో ఎంత తోపులైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ చాకచక్యం ఎప్పటి వరకు ఎంత యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వాళ్ళకి బ్రేక్ పడుతుంది అమాత్యకారక గ్రహం బాలేకపోతే. ఒకవేళ అమాత్యకారక గ్రహం చాలా ఎక్సలెంట్గా రాణిస్తుంది అనుకోండి, వాళ్ళు చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళైనా పర్వాలా, ఈ యొక్క షష్టగ్రహ కూటమితో వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం అనేది వేరే లెవెల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారము ఎక్స్పాన్షన్ అవుతుంది. విపరీతమైన లాభాలు, ప్రాఫిట్స్, డబ్బులు అన్నీ వస్తాయి. గొప్ప కీర్తి ప్రతిష్టలు, గొప్పగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వ్యాపారం ప్రమోట్ అవుతుంది. ఇవన్నీ కూడా దేని మీద డిసైడ్ అయి ఉంటుంది అంటే అమాత్య కారక గ్రహం మీద, ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు చేయాల్సింది, ఎవరైతే జాబ్లో ఉన్నారనుకోండి, జాబ్లో ఉంటే మీకు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. మేజర్గా ఒకవేళ 25 to 35 మధ్యలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు జాబ్లో ఉన్నట్లయితే
సో మెజారిటీ ఆఫ్ పీపుల్ కన్యా రాశి వాళ్ళు కొంతకాలం జాబ్ చేసి మళ్ళీ కొంతకాలం హోమ్ మేకర్స్గా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోంచి ఏదైనా చేద్దాము, లేకపోతే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం లాంటివి ఆలోచనలు పుడుతూ ఉంటాయి వీళ్ళకి. సో బిగినింగ్ స్టేజ్లో జాబ్లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఈ వ్యాపారం ఉండదు. కాబట్టి ఎవరైతే ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఆల్రెడీ ఉంటారో లేదా స్టార్టింగ్ నుంచి వీళ్ళు బిజినెస్లోనే ఉంటారో, ఇంటర్నల్ జాతకంలో బుధగ్రహ సంచారం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులనే ఉంటాయి. సో ఖచ్చితంగా మీ ఇంటర్నల్ జాతకం చూసుకోండి. 2nd, 6th అండ్ 10th లార్డ్స్ గమనించండి, వాళ్ళు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో చూడండి. తర్వాత మీరు పార్ట్నర్షిప్ పెట్టుకోవచ్చో లేదో కూడా ఇంటర్నల్ జాతకంలో చూసుకోండి. మీకు ఇప్పుడు జరగబోయే మార్పులు అనుసరించి దశ అంతర్దశలు ఏమిటి, వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారో గమనించండి. తరువాత మీరు పూర్తిగా గమనించాల్సింది అమాత్య కారక గ్రహము ఎవరు, ఆయనకి షడ్బలం ఎంత, ఆయన ఏ స్థితిలో ఉన్నారో గమనించండి. ఆయనకి సంబంధించి పూజలు నిర్వహించండి. ఎప్పుడైతే అమాత్య కారక గ్రహానికి సంబంధించిన పూజలు నిర్వహిస్తారో కెరీర్ అనేది చాలా హ్యూజ్గా గ్రో అవుతుంది. అదే మీ కెరీర్ సీక్రెట్. ఖచ్చితంగా చేయండి. ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ టైం. బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఖచ్చితంగా చేయాలి. దాంతోపాటుగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో మీరు చూసుకుంటే కనుక గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కూడా 3 గ్రహాలు 4 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. కాబట్టి అగ్రెసివ్గా వెళ్లకుండా కాస్త సేఫ్ గేమ్ ఆడుకోండి, సేఫ్గా వెళ్ళండి. భారీ ఇన్వెస్ట్మెంట్లు బాగున్న వాళ్ళు కూడా పెట్టద్దు. బికాజ్ ఇంటర్నల్ జాతకం అంత ఎక్సలెంట్గా ఉంటే మీరు ఇష్టం పెట్టుకోవచ్చు, రిస్క్ చేసుకోవచ్చు, లేకపోతే దాని జోలికి కూడా వెళ్ళొద్దు. ఎలా అండి, అంటే వీళ్ళకి అంటే ఫ్రెషర్స్కిను ఎగ్జిస్టింగ్ పీపుల్కి ఏజ్ గ్రూప్ని బట్టి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు? ఫ్రెషర్స్కి అయితే ఖచ్చితంగా వీళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, జాబ్లో ఉన్న వాళ్ళకి. అదే బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే కంప్లీట్గా లాస్ అయిపోతారు. ఫ్రెషర్స్ అయ్యుండి బిజినెస్లో ఉండి లాస్ అయిపోతారు. ఒకవేళ ఫ్రెషర్స్ అయ్యుండి జాబ్ కెరీర్లో ఉంటే వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు అయితే కంప్లీట్గా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల, లేకపోతే రాంగ్ చేంజ్ వల్ల, ఏదో ఒక చేంజ్ తీసుకోవడం, అది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం వల్ల కంప్లీట్గా నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలాగే జరుగుతుందా అంటే ఇండివిజువల్ జాతకంలో అమాత్య కారక గ్రహం బాగున్న వాళ్ళు ఈ స్థాయిలో వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోవచ్చు. భారీ చేంజెస్ అనేవి అదృష్టం కలిసి వచ్చేయచ్చు. అది అమాత్య కారక గ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అలా అదృష్టం కలిసి రావడం కోసం ఆ పూజలు ఖచ్చితంగా నిర్వహించాలి. అదేవిధంగా వీళ్ళు ఆ వ్యాపారము పెరగడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ప్రతినిత్యము చేయాలి. ప్రతి శుక్రవారాన్ని యూజ్ చేసుకోండి. ప్రతి శుక్రవారము మీకు చాలా ముఖ్యమైనది. ఒకటే మంత్రం గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీం ఐశ్వర్యలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి శుక్రవారము బ్రహ్మ ముహూర్తంలో లేచి జపం చేయండి. ఒక గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి ఆలోచనలు పుడతాయి. ఐశ్వర్యం పట్టేటువంటి ఆ అడుగులోకి మీరు వెళ్తారు. గొప్ప ఆరోగ్యము, గొప్ప ఐశ్వర్యము, గొప్ప ధన సంపదలు కలుగుతాయి. సో ఏదైనా వ్యక్తిగత జాతకం ప్రకారం ఉంటుందంటారు? ఆధారం. ఎందుకంటే మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఒక బ్లూ ప్రింట్ లాగా జరగబోయే మార్పులను అనుసరించి ఎలాంటి మార్పులు తీసుకుంటే మంచిదో మనం చెప్పాము. కానీ ఇండివిజువల్ జాతకం మీద కంప్లీట్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉన్నాయో తెలుసుకుని అది ఎలాంటి డైరెక్షన్లోకి తీసుకెళ్తే వాళ్ళ విజయాన్ని పొందుతారు, అసలు ఆ యోగం ఉందా లేదా అనేది చెప్పొచ్చు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు మీకు ఇస్తారు. ఖచ్చితంగా మీ ఇండివిజువల్ జాతకం చూసి గోచారాన్ని సమన్వయం చేస్తూ మీ కోరిక దానికి తగినట్టుగా, మీకు సమస్య తగినట్టుగా ఒక బెస్ట్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే, లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే, మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము. ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా, షష్టగ్రహ కూడా మీ 7th హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి. కంపాటబిలిటీ అవ్వచ్చు, వాళ్ళ దశ అంతర్దశలు D1, D9, D10 చార్ట్, సమాత్య కారక గ్రహము, ఆత్మకారక గ్రహం, ఇవన్నీ చూసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు.
పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు. తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో, ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో, మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండిటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా నా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు గనక ఉమా గారిది వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే, పరిహారాల కోసమైనా సరే, పూజల కోసమైనా సరే, లేదంటే లైఫ్ స్టైల్ కోసమైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.